హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కోపిష్ బాస్ మొగుడైతే పార్ట్ 6 మరి కథలోకి వెళ్తే విక్రమ్ తన కారులో శ్మశానం బయట కూర్చుని ఉన్నాడు. రఘునందన్ వర్మ చితాభస్వం ఇంకా అక్కడే ఉన్నాయి. రేపు వాటిని నదిలో కలపాలి. విక్రమ్కి తెలుసు అమూల్య రేపు ఉదయం వస్తుందని. అతను కారు దిగి ఆ బోర్డు దగ్గరకు వెళ్ళాడు. అంకుల్, విక్రమ్ మోకాళ్ళ మీద కూర్చున్నాడు. మిమ్మల్ని కాపాడలేకపోయాను, కానీ మీ కూతుర్ని కాపాడుతానని మాట ఇస్తున్నాను. ఆమె నన్ను ద్వేషిస్తుంది, పర్లేదు. ఆ ద్వేషమే ఆమెకు బలాన్నిస్తే ఆమె నన్ను జీవితాంతం ద్వేషించనివ్వండి. కానీ ఆమెకు తెలియకుండానే ఆమెకు రక్షకుడిగా ఉంటాను. ఇది విక్రమాదిత్య ప్రమాణం. ఆ బూడిదలో నుండి చిన్న పొగ ఇంకా వస్తుంది. అది విక్రమ్ ప్రమాణానికి సాక్షిగా నిలిచింది. అమూల్య ఇల్లు ఖాళీ చేయడం మొదలుపెట్టింది. ఎక్కడికి వెళ్దామనుకున్నావు అమూల్య? రిషి అడిగాడు. తెలీదు రిషి, కానీ జ్ఞాపకాలు నన్ను చంపేస్తున్నాయి. ఈ సిటీలో ప్రతి చోట నాన్న జ్ఞాపకాలే. కొన్నాళ్ళు దూరంగా వెళ్ళాలి, మనసుకు ప్రశాంతత దొరకాలి. మరి విక్రమ్ మీద పగని గుండెల్లో దాచుకుంటాను. అది ఆరిపోదు, కానీ ఇప్పుడు నేను బలహీనంగా ఉన్నాను. శక్తిని కూడగట్టుకోవాలి. నాన్న కలని నెరవేర్చాలి. ఆయన పేరు మీద ఏదైనా సాధించాలి. అప్పుడే తిరిగి వస్తాను. రిషి సంతోషించాడు. మనం వైజాగ్ వెళ్దాం. అక్కడ మా అమ్మమ్మ ఇల్లు ఉంది, సముద్రం ఉంటుంది, నీకు నచ్చుతుంది. సరే రిషి, వెళ్దాం. అమూల్య రిషి హైదరాబాద్ వదిలి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. విషయం విక్రమ్కి తెలిసింది. విక్రమ్ రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. అతను వాళ్ళను ఆపాలనుకోలేదు. దూరం నుండి చూడాలనుకున్నాడు. ట్రైన్ కదిలింది. అమూల్య కిటికీలోంచి బయటకు చూస్తుంది. హైదరాబాద్ నగరం వెనక్కి వెళ్తుంది. దూరంగా ఒక స్తంభం వెనక నిలబడిన విక్రమ్ ఆమెకు కనిపించలేదు. కానీ విక్రమ్ కళ్ళు ఆమెనే చూస్తున్నాయి. వెళ్ళిరా అమూల్య, గెలిచిరా. నీ వెనుక నేనున్నాననే విషయం నీకు తెలియకపోయినా పర్వాలేదు. నీ నీడలా నేనుంటాను. ట్రైన్ వెళ్ళిపోయింది. విక్రమ్ ఒంటరిగా ప్లాట్ఫారం మీద మిగిలిపోయాడు. అతని జీవితం కూడా ఇప్పుడు ఖాళీ అయింది. అమ్మ లేదు, ప్రేమించిన అమ్మాయి లేదు, కేవలం బాధ మాత్రం మిగిలింది. విశాఖపట్నం అనే బోర్డును చూపిస్తూ రైలు నెమ్మదిగా ప్లాట్ఫారం మీద ఆగింది. హైదరాబాదులోని రణగుణ ధ్వనులకు దూరంగా ఇక్కడ గాల్లో ఒక రకమైన తేమ, ఉప్పు వాసన తగులుతుంది. అది సముద్రం నగరానికి ఇచ్చే స్వాగతం. రిషి లగేజ్ తీసుకుని ముందు దిగాడు. తర్వాత అమూల్యకి చెయ్యి అందించాడు. అమూల్య చెయ్యి పట్టుకుని కిందకు దిగింది. ఆమె కళ్ళు చుట్టూ చూస్తున్నాయి. కొత్త నగరం, కొత్త మనుషులు. ఇక్కడెవ్వరికి ఆమె రఘునందన వర్మ కూతురు అంత లేదు. ఎవరికి ఆమె మీద పడ్డ మచ్చ గురించి తెలియదు. ఆ అజ్ఞాతమే ఆమెకిప్పుడు పెద్ద రక్షణ కవచంలా అనిపించింది. వెళ్దామా అమూల్య? రిషి అడిగాడు. అమూల్య తల ఊపింది. వెళ్దాం రిషి, ఎక్కడికైనా సరే, ప్రశాంతంగా ఉండే చోటికి. స్టేషన్ బయట ఆటోలు, ట్యాక్సీల రద్దీ ఉంది. రిషి ఒక క్యాబ్ బుక్ చేశాడు. కారు బీచ్ రోడ్డు గుండా వెళ్తూ ఉంటే కిటికీలోని సముద్రం కనిపించింది. అలలు ఎగిసి పడుతున్నాయి. ఆ అలల ఘోష అమూల్య మనసులోని అలజడితో పోటీ పడుతున్నట్లుంది. మనం భీమిలి వైపు వెళ్తున్నాం అమూల్య. సిటీకి కొంచెం దూరంగా, చాలా సైలెంట్గా ఉంటుంది. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ పాత ఇల్లు ఉంది. ఇప్పుడు అక్కడ ఎవరు ఉండటం లేదు. కేవలం ఒక కేర్ టేకర్ అప్పలమ్మ మాత్రమే ఉంటుంది. అక్కడ నీకు నచ్చుతుంది, రిషి వివరించాడు. అమూల్య సముద్రాన్ని చూస్తూనే ఉంది. సముద్రం ఎంత లోతుగా ఉంటుందో, తనలో ఎన్ని రహస్యాలను దాచుకుంటుందో. నేను కూడా అలాగే ఉండాలి రిషి. నా బాధని, నా గతాన్ని ఈ సముద్రంలోనే కలిపేస్తాను. విక్రమాదిత్య తన క్యాబిన్లో ఉన్న సోఫాలో పడుకుని ఉన్నాడు. అతని ముఖం మీద అలసట సుష్టంగా కనిపిస్తుంది. పక్కన టేబుల్ మీద ఖాళీ విస్కీ బాటిల్, కొన్ని ఫైల్స్ ఉన్నాయి. సా పిఏ శర్మ పిలుపుతో విక్రమ్ కళ్ళు తెరిచాడు. టైం ఎంత శర్మ? 9 గంటలు సా. ఫ్రెష్ అవ్వండి, 10 గంటలకు లాయర్స్ టీం వస్తుంది. గాయత్రి మేడం గారు కంపెనీలో తన షేర్స్ గురించి లీగల్ నోటీస్ పంపారు. విక్రమ్ లేచి కూర్చున్నాడు. తల పట్టుకున్నాడు. అమ్మ ఇంకా నా మీద యుద్ధం చేస్తూనే ఉందా? సరే కానివ్వండి. శర్మ, వైజాగ్ నుంచి ఏమైనా అప్డేట్ ఉందా? శర్మ తల ఊపాడు. ఉంది సా, వాళ్ళు సేఫ్గా రీచ్ అయ్యారు. భీమిల్ దగ్గర ఒక పాత ఇంట్లో దిగారు.
మన మనిషి ఒకరు వాళ్ళని ఫాలో అవుతున్నారు, కానీ వాళ్లకు అనుమానం రాకుండా దూరంగానే ఉంటున్నారు. గుడ్. అమూల్యకక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నాకు తెలియాలి. లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడి ఆ ఏరియాలో పోలీస్ పెట్రోలింగ్ పెంచమని చెప్పు. కానీ నా పేరు బయటకు రాకూడదు, విక్రమ్ ఆదేశించాడు. సార్, మీరెందుకు ఇంతలా ఆమె గురించి ఆలోచిస్తున్నారు? ఆమె మిమ్మల్ని ద్వేషిస్తుంది కదా? శర్మ ధైర్యం చేసి అడిగాడు. విక్రమ్ చిరునవ్వు నవ్వాడు. అది చాలా బాధాకరమైన నవ్వు. ద్వేషం కూడా ఒక బంధమే శర్మ. ప్రేమ కంటే బలమైంది. ఆమె నన్ను ద్వేషిస్తుంది కాబట్టి నాకు గుర్తుంటుంది. ఆమె నన్ను మర్చిపోతేనే నాకు అస్సలైన నరకం. ఇప్పుడు వెళ్ళు. విక్రమ్ లేచి కిటికీ దగ్గరకు వెళ్ళాడు. వైజాగ్ ఆమె ఇప్పుడు సముద్రాన్ని చూస్తూ ఉంటుంది. ఆ అలల చప్పుడు ఆమెకు నా మాటలు గుర్తు చేస్తుందా? నీ వెనుక నేనున్నాను అని సముద్రం ఆమెకు చెప్తుందా? అదొక పాతకాలపు పెంకుటిల్లు, చుట్టూ కొబ్బరి చెట్లు, ఎదురుగా అనంతమైన సముద్రం. ఆ ఇంటికున్న పెద్ద వరండాలు కూర్చుంటే సముద్రపు గాలి నేరుగా ముఖానికి తగులుతుంది. కారు గేటు ముందు ఆగింది. కేర్ టేకర్ అప్పలమ్మ బయటకు వచ్చింది. రిషిబాబు, ఎన్నేళ్ళైంది బాబు నిన్ను చూసి? ఆమె ఆప్యాయంగా పలకరించింది. రిషి నవ్వి, బాగున్నా అప్పలమ్మ, ఈమె నా ఫ్రెండ్ అమూల్య. కొన్నాళ్ళు ఇక్కడే ఉంటుంది. అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, మనసు బాగలేదు, నువ్వే చూసుకోవాలి అని చెప్పాడు. అప్పలమ్మ అమూల్యను చూసింది. ఆమె కళ్ళల్లో ఉన్న శూన్యాన్ని ఆ పెద్ద మనిషి ఇట్టే పసిగట్టింది. అయ్యో, ఎంత చిక్కిపోయింది. తల్లి రామ్మ, లోపలికి రా. ఈ అప్పలమ్మ చేతి వంట తింటే 4 రోజుల్లో మనిషి కోలుకుంటుంది అని ప్రేమగా ఆహ్వానించింది. అమూల్యకి ఆ ఆప్యాయత కొత్తగా అనిపించింది. హైదరాబాద్లో విక్రమ్ ఇంట్లో చూసిన కృత్రిమ మర్యాదలు, ఇక్కడ అప్పలమ్మ చూపిస్తున్న స్వచ్ఛమైన ప్రేమ రెండు వేరు. నమస్తే అంది చిన్నగా. ఇంట్లో అడుగు పెట్టగానే పాతకాలపు సువాసన వచ్చింది. గోడల మీద పాత ఫోటోలు, చెక్క కుర్చీలు. అమూల్యకి ఒక గదిని కేటాయించారు. ఆ గది కిటికీ తెరిస్తే సముద్రం కనిపిస్తుంది. రిషి సామాన్లు సర్దుతూ, అమూల్య, నువ్వు రెస్ట్ తీసుకో, నీ మార్కెట్ వెళ్ళి సరుకులు తెస్తాను అని అన్నాడు. రిషి, అమూల్య పిలిచింది. చెప్పు. నీకు ఇక్కడ ఉండటం భారం కాదు కదా, నీకు మీ కుటుంబానికి. ష్. రిషి ఆమె నోటి మీద వేలి పెట్టాడు. నువ్వు నా కుటుంబం అమూల్య, నా ప్రాణం. నువ్వు బాగుంటేనే నేను బాగుంటాను. ప్లీజ్ ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకు. రిషి వెళ్ళిపోయాడు. అమూల్య కిటికీ దగ్గర కూర్చుని సముద్రాన్ని చూస్తుంది. నాన్న చూస్తున్నారా? మన బంధువులు వదిలేశారు, కానీ స్నేహితుడు నీడలా ఉన్నాడు. విక్రమనే రాక్షసుడు మనల్ని నాశనం చేశాడు, కానీ రిషి అనే స్నేహితుడు నన్ను బతికిస్తున్నాడు. కానీ రిషి మీద ఆధారపడి ఎంతకాలం బతకాలి? నాకంటూ ఓ గుర్తింపు వద్దా? నాన్న ఆశయం సొంత కాళ్ళ మీద నిలబడ్డం. అది ఎప్పుడు సాధిస్తాను? ఆమెలో ఆలోచనలు మొదలయ్యాయి. దుఃఖం నుండి బయటపడి జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలనే తపన మొదలైంది. అమూల్య ఆరోగ్యం కొంచెం కుదుటపడింది. జ్వరం తగ్గింది. అప్పలమ్మ చేసి పెట్టిన జావా, బలమైన ఆహారం ఆమెకు శక్తినిచ్చాయి. సాయంత్రం వేళ రిషి అమూల్య బీచ్లో నడుస్తున్నారు. కాలం తాకుతున్న అలలు, చల్లటి గాలి. రిషి, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అమూల్య చెప్పింది. ఏంటి? నేను జాబ్ చేస్తాను. రిషి ఆగిపోయాడు. జాబా? ఇప్పుడేనా? ఇంకా నువ్వు పూర్తిగా కోలుకోలేదు. అయినా నా దగ్గర డబ్బు ఉంది కదా అమూల్య, మనం హ్యాపీగా ఉండవచ్చు. వద్దు రిషి, డబ్బు ఉంటే సరిపోదు. మనిషికి పని ఉండాలి. పని ఉంటేనే మనసులో చెడు ఆలోచనలు రావు. గతాన్ని మర్చిపోవాలంటే నాకు పని కావాలి. పైగా నీ డబ్బుతో బతకటం నా ఆత్మగౌరవానికి తగదు. నేనెవరికి భారం కాకూడదు. రిషికి ఆమె పట్టుదల తెలుసు. సరే, ఎలాంటి జాబ్ కావాలి? నేను వైజాగ్లో నా ఫ్రెండ్స్కి చెప్పి మంచి పొజిషన్ చూస్తాను, నీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు. వద్దు రిషి, అమూల్య అడ్డుకుంది. నాకు పెద్ద పొజిషన్స్ వద్దు, మేనేజర్ గిరీలు వద్దు. నా ఐడెంటిటీ ఎవరికి తెలియకూడదు. అమూల్య వర్మ అంటే రఘునందన్ వర్మ కూతురని, ఆ స్కాండల్లో ఇరుక్కున్న అమ్మాయని ఎవరికి తెలియకూడదు. ఒక సామాన్యమైన అమ్మాయిలా చిన్న జాబ్ చూసుకుంటాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. రిషి నిట్టూర్చాడు. సరే, నీ ఇష్టం.
కానీ ఎక్కడ వెతుకుతావు? నేను వెతుక్కుంటాను. రేపటి నుంచి న్యూస్ పేపర్ చూస్తాను. అమూల్య ఒక ఆటోలో సిటీకి వచ్చింది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మార్చేసింది. సింపుల్ కాటన్ కుర్తీ, స్కార్ఫ్ కట్టుకుంది. ముఖం కనపడకుండా జాగ్రత్త పడింది. ఒక లోకల్ న్యూస్ పేపర్లో వాంటెడ్ కాలమ్స్ చూసింది. వాంటెడ్ రిసెప్షనిస్ట్ ఫర్ ఏ స్మాల్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, ఫ్రెషర్స్ వెల్కమ్, వాంటెడ్ టీచర్స్ ఫర్ ప్రైమరీ స్కూల్, వాంటెడ్ అసిస్టెంట్ ఫర్ ఏ బోటిక్. ఆమె ఒక్కొక్క చోటికి వెళ్ళింది. మొదట అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. అక్కడ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆమెను చూసి, ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అంటున్నావు, మరి మా చిన్న కంపెనీలో ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఏదో తేడాగా ఉంది. మాకు ఓవర్ క్వాలిఫైడ్ వద్దు అని రిజెక్ట్ చేశాడు. రెండవది బోటిక్. అక్కడ యజమానురాలు, మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కావాలి, మీకు బట్టల గురించి ఏం తెలుసు అని పంపించేసింది. సాయంత్రం అయ్యేసరికి అమూల్య అలసిపోయింది. ఎండ, ఆకలి, తిరస్కారాలు. ఒక పార్క్ బెంచ్ మీద కూర్చొని మంచినీళ్లు తాగుతుంది. గోల్డ్ మెడల్స్, డిగ్రీలు అవసరానికి పనికిరానప్పుడు ఇవన్నీ ఎందుకు అని నిరాశగా అనుకుంది. అప్పుడే ఆమె కళ్ళు ఎదురుగా ఉన్న ఒక బోర్డు మీద పడ్డాయి. శ్రీకర ఆర్గానిక్స్, వి నీడ్ స్టోర్ మేనేజర్ అండ్ అకౌంటెంట్, వాకిన్ ఇంటర్వ్యూ. అదొక చిన్న ఆర్గానిక్ స్టోరు, కూరగాయలు పప్పులు అమ్మే షాపు. అమూల్య లేచి అటు వెళ్ళింది. ఇది ఆమె స్థాయికి చాలా చిన్న పని, కానీ ఆత్మగౌరవం కోసం ఏదైనా చెయ్యాలి. షాప్ లోపల ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి ఉన్నాడు. జాబ్ గురించి అమూల్య అడిగింది. ఆయన ఆమెను పైనుంచి కింద వరకు చూశారు. అకౌంట్స్ వచ్చా అమ్మా? వచ్చు సార్. టాలీ, ఎక్సెల్ అన్నీ వచ్చు. జీతం 10,000 ఇస్తాం. ఉదయం 9 నుంచి రాత్రి 8 వరకు ఉండాలి. స్టోర్ చూసుకోవాలి, బిల్లింగ్ చేయాలి, అకౌంట్స్ రాయాలి. చేస్తావా? 10,000 ఒకప్పుడు ఆమె వేసుకుని చెప్పుల ఖరీదు కూడా కాదు అది. కానీ ఇప్పుడు అదే 10,000 ఆమెకు ప్రాణం. చేస్తాను సార్ అంది అమూల్య. సరే, రేపటి నుంచి రామ్. పేరు అమూల్య అంతే అని చెప్పింది. వర్మని తోకను కత్తిరించుకుంది. విక్రమ్కి ఈ వార్త చేరింది. పిఏ శర్మ చెప్పాడు, సార్ అమూల్యగా జాబ్లు జాయిన్ అయ్యారు. విక్రమ్ ఉత్సాహంగా, ఏ కంపెనీ? ఇన్ఫోసిస్, విప్రో లేదా ఏదైనా ఎంఎన్సీనా? శర్మ తలదించుకున్నాడు. కాదు సార్, ఒక చిన్న ఆర్గానిక్ షాప్లో సేల్స్ గర్ల్ కమ్ అకౌంటెంట్గా. జీతం 10,000. విక్రమ్ చేతిలో పెన్ను ఆగిపోయింది. గుండెలో సూది గుచ్చుకున్నట్టు అనిపించింది. 10,000? కోట్ల ఆస్తిని వదిలేసి 10,000 కోసం పనిచేస్తుందా? అమూల్య ఎందుకు ఇంత మొండితనం? నా ట్రస్ట్ తీసుకుని ఉంటే మహారాణిలా ఉండేదానివి కదా. అతని కోపం, జాలి రెండు కలిగాయి. శర్మ ఆ షాప్ ఓనర్ గురించి ఆరతి. ఆయన మంచివాడైతే ఓకే, తేడా ఉంటే షాప్ లేపేమని చెప్పు. మూర్తిగారు సార్ మంచి మనసే, రిటైర్డ్ టీచర్, పర్లేదు. విక్రమ్ కళ్ళు మూసుకున్నాడు. సరే, ఆమెను ఆమెలా బతకనివ్వండి, కానీ ఆమెకు తెలియకుండా ఆ షాప్లో సేల్స్ పెరిగేలా చూడండి. మన వైజాగ్ బ్రాంచ్ స్టాఫ్ అందరినీ అక్కడే గ్రాసరీస్ కొనమని చెప్పండి. ఇండైరెక్ట్గా ఆమెకు ఇంటెన్సివ్ రావాలి. ఓకే సార్, గ్రేట్ ఐడియా. శర్మ వెళ్ళిపోయాడు. విక్రమ్ ఒంటరిగా నవ్వుకున్నాడు. నువ్వు నా సాయం వద్దంటావు, కానీ నేను చెయ్యకుండా ఉండలేను. ఇది మన మధ్య జరిగే దోబుచ్చులాట అమూల్య. చూద్దాం ఎన్నాళ్ళు నన్ను గెలుస్తావో. అమూల్య ఇంటికి వచ్చింది. రిషి హాల్లో వెయిట్ చేస్తున్నాడు. ఏమైంది అమూల్య, జాబ్ దొరికిందా? దొరికింది రిషి, శ్రీకర్ ఆర్గానిక్స్లో మేనేజర్. 1 కంగ్రాట్స్. శాలరీ ఎంత? స్టార్టింగ్ కదా, తక్కువే, కానీ సరిపోతుంది అని దాటవేసింది. రిషికి ఆమె కళ్ళల్లో సంతోషం కనిపించింది. అది చాలు అనుకున్నాడు. సరే, సెలబ్రేట్ చేసుకుందామా? ఐస్ క్రీమ్? ఈరోజు వద్దు రిషి, అలసిపోయాను. రేపు ఉదయం 8 గంటలకే వెళ్ళాలి అని గదిలోకి వెళ్ళింది. గదిలో అమూల్య తన బ్యాగ్లోంచి అపాయింట్మెంట్ లెటర్ తీసింది. దానిమీద శ్రీకర ఆర్గానిక్స్, అమూల్య అని రాసి ఉంది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నాన్న వర్మ గ్రూప్స్ ఎండీని అవ్వాల్సిన దాన్ని కిరాణా కొట్టులో గుమస్తాగా మారాను. కానీ ఇది నా కష్టం నాన్న, ఇందులో ఎవరి దయ లేదు. ఇది నా గర్వమే. ఆ రాత్రి అమూల్యకి ఒక కల వచ్చింది. కలలో విక్రమ్ వచ్చాడు. అతను ఆ షాపుకి వచ్చి కూరగాయలు కొంటున్నాడు. బాగున్నావు అమూల్య అని అడిగాడు.
ఆమె ఉల్లిక్కి పళ్ళేచింది. ఆ రాక్షసుడు కల్లోకెందుకు వస్తున్నాడు? నన్ను వదిలే విక్రమ్, నన్ను నాలా బ్రతకనివ్వండి అంతలగల్లో తలదాచుకుంది. ఉదయం 9 గంటలు. అమూల్య షాప్ షటర్ పైకి లేపింది. లోపల పసుపు, కారం, ధనియాల పొడి వాసన గుప్పున వచ్చాయి. ఆ వాసన ఆమెకు కొత్తగా ఉన్న ఏదో తెలియని ప్రశాంతతని ఇస్తుంది. కార్పొరేట్ ఆఫీసుల్లో ఏసీ గదుల వాసనలో కుట్రలు ఉన్నాయి, కానీ మసాలా దినుసుల వాసనలో నిజాయితీ ఉంటుంది అనిపించింది ఆమెకు. షాప్ ఓనర్ మూర్తిగారు ఇంకా రాలేదు. ఆయన వచ్చేలోపు షాప్ అంతా శుభ్రం చేయాలి. అమూల్య చీపుడు చేతిలోకి తీసుకుంది. ఒకప్పుడు గోల్డ్ మెడలిస్టు చేతికి వాచ్ కూడా పని వాళ్ళే పెట్టేవారు. ఇప్పుడు చీపురు పట్టి దుమ్ము దులుపుతుంది. ఇందులో నామోషి ఏమీ లేదు. ఇది నా కష్టం, నా బతుకు తెరువు అని తనకు తాను చెప్పుకుంటూ పని మొదలుపెట్టింది. ట్రాక్స్లో సామాన్లు చిందరవందరంగా ఉన్నాయి. పప్పుల ప్యాకెట్లు, సబ్బులు కలిసిపోయి ఉన్నాయి. అమూల్య తనలోని మేనేజ్మెంట్ స్కిల్స్ని బయటకు తీసింది. కేవలం అరగంటలో షాపు రూపురేఖలు మారిపోయాయి. వస్తువులన్నీ కేటగిరీల వారీగా సర్దింది. ఎక్స్పైరీ డేటు దగ్గరలో ఉన్న వాటిని ముందుకు, కొత్త స్టాక్ని వెనక్కు పెట్టింది. ఇది ఆమె ఎంబీఏలో నేర్చుకున్న పాఠం. కిరాణా కొట్టులో కూడా అది ఉపయోగపడుతుందని ఆమె ఊహించలేదు. 10 గంటలకు మూర్తిగారు వచ్చారు. లోపలికి అడుగు పెట్టగానే ఆయన ఆశ్చర్యపోయారు. ఏమా అమూల్య, ఇది మన షాపేనా? ఎంత నీటిగా మార్చేశావు తల్లి. ఇన్నాళ్ళు ఆ రాముగాడు ఉన్నాడు, వాడెక్కడ పడితే అక్కడ పడేసేవాడు. నువ్వొచ్చాక లక్ష్మీకళ వచ్చింది అని మెచ్చుకున్నాడు. అమూల్య చిన్నగా నవ్వింది. థ్యాంక్ యూ సార్. ఇలా సర్దితే కస్టమర్లకు వెతుకునే పని ఉండదు, మనకి టైం సేవ్ అవుతుంది. భలే చెప్పావు అమూల్య. సరే, నువ్వు కౌంటర్లో కూర్చో, నీ మార్కెట్కి వెళ్ళి వస్తాను. అమూల్య కౌంటర్లో కూర్చుంది. పాతకాలపు కంప్యూటర్ ఉంది. అందులో బిల్లింగ్ సాఫ్ట్వేర్ కూడా పాతదే. ఆమె దాన్ని ఓపెన్ చేసి సేల్స్ రికార్డ్ చెక్ చేసింది. రోజుకి సగటు 2000 నుండి 3000 వ్యాపారం జరుగుతుంది. ఇందులో లాభం ఎంత వస్తుంది? ఓనర్కి నాకు జీతాలు ఇచ్చేంత వస్తుందా అని లెక్కలు వేసింది. కష్టమే, సేల్స్ పెరగాలి, లేదంటే ఈ షాప్ నడవదు, నా ఉద్యోగం ఉండదు అని ఆందోళన చెందింది. సడన్గా షాప్ ముందు 2 పెద్ద కార్లు వచ్చి ఆగాయి. అందులోంచి 4 వ్యక్తులు దిగారు. చూడ్డానికి బాగా డబ్బున్న వాళ్ళ, కార్పొరేట్ ఉద్యోగుల్లా ఉన్నారు. వాళ్ళు షాప్లోకి వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, మా ఆఫీస్ క్యాంటీన్కి ఆర్గానిక్ సరుకులు కావాలి, బల్క్ ఆర్డర్ అని ఒక లిస్ట్ ఇచ్చారు. అమూల్య ఆ లిస్టు చూసింది. 50 కేజీల సోనా మసూరి బియ్యం, 20 కేజీల కందిపప్పు, 10 లీటర్ల నెయ్యి, ఇలా చాలా పెద్ద లిస్టు. ఈ ఒక్క ఆర్డర్ విలువ దాదాపు 25,000 ఉంటుంది. అంటే నెల రోజుల్లో జరిగే వ్యాపారం 1 గంటలో. అమూల్యకి ఆశ్చర్యం వేసింది. సార్, మా చిన్న షాపు, ఇంత స్టాక్ ఇప్పుడే రెడీగా ఉండకపోవచ్చు. పైగా మా గురించి మీకు ఎలా తెలుసు అని అడిగింది. వచ్చిన వ్యక్తి తడబడకుండా చెప్పాడు. గూగుల్లో చూసాం మేడం, రివ్యూస్ బాగున్నాయి. మాకు క్వాలిటీ ముఖ్యం. స్టాక్ లేకపోతే తెప్పించండి. రేపటికల్లా డెలివరీ కావాలి. అడ్వాన్స్ ఇస్తామని 10,000 రూపాయల కట్ట టేబుల్ మీద పెట్టాడు. అమూల్యకి అనుమానం వచ్చింది, కానీ వ్యాపారం కదా అని ఒప్పుకుంది. సరే సార్, రేపు సాయంత్రం కల్లా రెడీ చేస్తాను. వాళ్ళు వెళ్ళిపోయారు. అమూల్య వెంటనే మూర్తిగారికి ఫోన్ చేసింది. సార్, ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది, 25,000 అర్జెంటుగా హోల్సేల్ మార్కెట్ నుంచి స్టాక్ తెప్పించాలి. మూర్తిగారు నమ్మలేకపోయారు. నిజమా తల్లి? నా జీవితంలో ఇంత పెద్ద ఆర్డర్ ఎప్పుడు రాలేదు. నువ్వు వచ్చిన వేళ విశేషం. అమూల్యకి మాత్రం అది వేళ విశేషం అనిపించడం లేదు. వైజాగ్లో ఎన్నో పెద్ద హోల్సేల్ షాపులు ఉండగా ఈ చిన్న గల్లీలో ఉన్న షాప్కి కార్పొరేట్ వాళ్ళు ఎందుకు వచ్చారు? బహుశా దేవుడు నా మీద దయ చూపిస్తున్నాడేమో అని అనుకుంది. కానీ ఆ దేవుడి పేరు విక్రమాదిత్య అని ఆమెకు తెలియదు. విక్రమ్ ల్యాప్టాప్లో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. వైజాగ్ మేనేజర్ రవి లైన్లో ఉన్నాడు. పని అయిపోయింది, ఆర్డర్ ఇచ్చాం. మేడం గారు కొంచెం డౌట్ పడ్డారు, కానీ మేనేజ్ చేశాను. గుడ్ రవి, ఆ సరుకులన్నీ తీసుకెళ్ళి ఏదైనా అనాథాశ్రమానికి డొనేట్ చేయి. బిల్లు కంపెనీ అకౌంట్లో వెయ్యి. అండ్ వన్ మోర్ థింగ్,
వారానికి ఒకసారి ఇలాంటి ఆర్డర్స్ వెళ్తూ ఉండాలి. కానీ రిపీట్ అవ్వకూడదు. వేరే వేరే మనుషుల్ని పంపించు. ఓకే సార్. కానీ సార్, మేడం గారు చాలా షార్పు. మనం ఎక్కువ చేస్తే పసిగట్టేస్తారు. నాకు తెలుసు రవి, ఆమె తెలివైంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఆ ముఖంలో నవ్వు కనిపించిందా? విక్రమ్ ఆశగా అడిగాడు. కనిపించింది సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. విక్రమ్ పెదవులపై చిరునవ్వు మెరిసింది. చాలు, ఆ చాలు. థ్యాంక్ యూ రవి. కాల్ కట్ చేశాడు. విక్రమ్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అమూల్య, నేను నీ దగ్గర లేకపోయినా నీ సంతోషానికి కారణం నేనే అవ్వాలి. నువ్వు సంపాదించే ప్రతి రూపాయి వెనక నా ప్రేమ ఉండాలి. బల్క్ ఆర్డర్ హడావిడి ముగిసింది. మూర్తిగారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అప్పుడే ఒక రైతు పేరు వీరయ్య 2 బస్తాల టమోటాలు వేసుకుని సైకిల్ మీద వచ్చాడు. అతను చాలా నీరసంగా ఉన్నాడు. మూర్తిగారు, టమోటాలు తెచ్చారండి. రేటు ఎంత ఇస్తారు? మూర్తిగారు లెక్క చూసి, వీరయ్య, మార్కెట్లో కిలో 10 రూపాయలే ఉంది. నేను 8 రూపాయలు ఇస్తాను అని అన్నారు. వీరయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయ్యో స్వామి, మందుల ఖర్చుకు రాదండి. మొన్న వర్షానికి సగం పంట పోయింది. కనీసం 12 రూపాయలు ఇవ్వండి స్వామి. కుదరదు వీరయ్య, నాకేం మిగులుతుంది? మూర్తిగారు ఖచ్చితంగా చెప్పారు. ఇదంతా గమనిస్తున్న అమూల్య కలగజేసుకుంది. సరే, ఒక్క నిమిషం అని మూర్తిగారిని పక్కకు పిలిచింది. వీరయ్య గారు తెచ్చింది ఆర్గానిక్ టమోటాలు, అంటే మందులు వాడనివి. బయట మార్కెట్లో హైబ్రిడ్ టమోటా 10 రూపాయలుండొచ్చు. కానీ ఆర్గానిక్ వాటికి డిమాండ్ ఎక్కువ. మనం వీటిని ప్యూర్ ఆర్గానిక్ అని బోర్డు పెట్టి మంచి ప్యాకింగ్ చేసి అమ్మితే కిలో 30 రూపాయలకు కూడా జనం కొంటారు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. మూర్తిగారు ఆలోచనలో పడ్డారు. అంత రేటు పెడితే కొంటారా? ఖచ్చితంగా కొంటారు సార్. మన కస్టమర్స్ క్వాలిటీ కోరుకుంటారు. మన వీరయ్య గారికి 15 రూపాయలు ఇద్దాం. మనం 30కి అమ్ముదాం. మనకు లాభం డబల్ అవుతుంది. రైతుకు కూడా గిట్టుబాటు అవుతుంది. ఇది విన్ విన్ సిచ్యువేషన్. మూర్తిగారు అమూల్య తెలివికి ముగ్ధులయ్యారు. నిజమేనమ్మా, నీ బుర్ర చాలా బాగా పనిచేస్తుంది. సరే, అలాగే చేద్దాం. అమూల్య వెళ్ళి వీరయ్యతో చెప్పింది. వీరయ్య గారు, మీ కిలో 15 రూపాయలు ఇస్తాం. కానీ మాకు క్వాలిటీ ఇలాగే ఉండాలి. వీరయ్య ఆనందానికి అవధులు లేవు. అతను 2 చేతులు జోడించి అమూల్యకు దండం పెట్టాడు. తల్లి, నువ్వు దేవత అమ్మా. నా బిడ్డ పెళ్లికి ఈ డబ్బు ఎంతో సాయం అవుతుంది. ఆ రైతు కళలోని ఆనందం చూసినప్పుడు అమూల్య కలిగిన తృప్తి నిన్న వచ్చిన 25,000 ఆర్డర్లు కూడా కలగలేదు. నాన్న, మీరు ఎప్పుడు చెప్పేవారు కదా, రైతు కళ్ళల్లో ఆనందం చూస్తే వచ్చే కిక్కే వేరని. ఈరోజు అది అనుభవించాను అని మనసులో అనుకుంది. ఆ రోజు రాత్రి అమూల్య ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా ఉత్సాహంగా ఉంది. తన మేనేజ్మెంట్ డిగ్రీని పేద రైతు కోసం వాడినందుకు గర్వంగా ఉంది. రిషి వరండాలో కూర్చొని గిటార్ వాయిస్తున్నాడు. సముద్రపు అల్ల శబ్దానికి తోడుగా గిటార్ మ్యూజిక్ చాలా మెలోడియస్గా ఉంది. అమూల్య గేట్లోంచి లోపలికి వచ్చింది. ఆమె నడకల్లో కొత్త ఉత్సాహం ఉంది. రిషి గిటార్ ఆపి ఆమెను చూశాడు. హే, ఈరోజు ఫేస్లో గ్లో పెరిగింది. లాటరీ తగిలిందా? నవ్వుతూ అడిగాడు. అమూల్య వచ్చి పక్క మెట్ల మీద కూర్చుంది. లాటరీ కంటే ఎక్కువే రిషి. ఈరోజు ఒక రైతుకి మంచి రేటు ఇప్పించాను. మా షాపుకి లాభం వచ్చేలా ప్లాన్ చేశాను. ఐ ఫీల్ సో అలైవ్. రిషి సంతోషించాడు. అది సంగతి. అమూల్య ఈజ్ బ్యాక్. నాకు తెలుసు అమూల్య, నువ్వెక్కడున్నా రాణిస్తావు. ఆ షాపు నీకు చాలా చిన్నది. త్వరలోనే నువ్వు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తావు చూడు. ఆశలు వద్దు రిషి, ప్రస్తుతానికి ఈ ప్రశాంత చాలు అంది అమూల్య. రిషి ఆమె వైపు తీక్షణగా చూశాడు. అమూల్య, విక్రమ్ గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? అమూల్య ముఖం సీరియస్గా మారింది. అతని పేరు ఎత్తకు రిషి. ఆ అధ్యాయం ముగిసింది. అతను హైదరాబాద్లో రాజులా బతుకుతూ ఉంటాడు. నేను ఇక్కడ సామాన్యురాలిగా బతుకుతున్నాను. మా దారులు వేరు. కానీ ఆమెకు తెలియదు, ఆ రాజు కూడా ఆమె గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడని. గాయత్రీదేవి విక్రమ్ చేత కంపెనీ నుండి గెంటబడ్డాక పగతో రగిలిపోతుంది. ఆమె ఇప్పుడు తన ఫామ్ హౌస్లో ఉంటుంది. ఆ ముందు ఒక ప్రైవేట్ డిటెక్టివ్ నిలబడి ఉన్నాడు.
ఏమైంది? అమూల్య జాడ దొరికిందా లేదా? గాయత్రీదేవి అరిచింది. దొరికింది మేడం. ఆమె వైజాగ్లో ఉంది. భీమిలి దగ్గర ఒక పాత ఇంట్లో ఉంటుంది. రిషి కూడా అక్కడే ఉన్నాడు. ఆమె ఒక చిన్న షాప్లో పనిచేస్తుంది. డిటెక్టివ్ కొన్ని ఫోటోలు టేబుల్ మీద పెట్టాడు. అందులో అమూల్య షాపులో పనిచేస్తున్న ఫోటోలు, రిషితో బీచ్లో నడుస్తున్న ఫోటోలు ఉన్నాయి. గాయత్రీదేవి ఆ ఫోటోలను చూసి వికారంగా నవ్వింది. ఓ, నా కొడుకును వదిలేసి ఆ రిషితో కులుకుతుందా? పైకి మాత్రం పతివ్రతల పోజులు. విక్రమ్కి ఈ ఫోటోలు పంపితే వాడికి ఆ మీద ఉన్న పిచ్చి వదులుతుంది. కానీ మేడం, విక్రమ్ సార్కి ఆల్రెడీ ఆమె వైజాగ్లో ఉన్న విషయం తెలుసు అనుకుంటాం. ఆయన మనుషులు కూడా అక్కడ ఉన్నారు, డిటెక్టివ్ చెప్పాడు. గాయత్రీదేవి షాక్ అయింది. ఏంటి, వాడికి తెలుసా? అయినా ఊరుకున్నాడా? అంటే వాడింకా ఆమెను ప్రేమిస్తున్నాడా? చీ, వాడు నా కడుపున చెడపుట్టాడు. ఆమె ఆలోచనలో పడింది. విక్రమ్కి ఆ మీద ప్రేమ పోవాలంటే ఆమె అతన్ని మోసం చేసిందని నమ్మించాలి, లేదా ఆమె చనిపోయిందని నమ్మించాలి. వద్దు మేడం, హత్య చేయటం రిస్క్. విక్రమ్ సారికి తెలిస్తే మనల్ని చంపేస్తారు. డిటెక్టివ్ భయపెట్టాడు. హత్య కాదు, ఆత్మహత్య. ఆమె తన తండ్రి చావు కారణమైన విక్రమ్ని పగ తీర్చుకోవడానికి వాడుకుందని, ఆ తర్వాత రిష్తో పారిపోయిందని ఒక స్టోరీ క్రియేట్ చేయాలి. విక్రమ్ మనసులో అనుమానం అని బీసం నాటాలి. ఎలా మేడం? అమూల్య సంతకం చేసిన కొన్ని ఖాళీ చెక్కులు లేదా పేపర్లు ఏమైనా ఉన్నాయా? ఆమె పాత ఆఫీస్లో ఉండొచ్చు మేడం. వెతుకు, వాటిని పట్టుకురా. అమూల్య చేత విక్రమ్ని చంపడానికి కుట్ర పడినట్లు ఒక లెటర్ సృష్టించు. అది విక్రమ్కు దొరికేలా చేయి. అప్పుడు చూడు తమాషా. గాయత్రీదేవి ప్లాన్ చాలా ప్రమాదకరంగా ఉంది. తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టడానికి, అమూల్య జీవితాన్ని బలి ఇవ్వటానికి ఆమె ఎంతకైనా తెగిస్తుంది. అమూల్య పనిలో పూర్తిగా నిమగ్నమైపోయింది. వీరయ్య తెచ్చిన టమోటాలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మూర్తిగారు అమూల్య సలహాతో మిగతా కూరగాయలను కూడా రైతుల దగ్గర నుండి నేరుగా కొనడం మొదలుపెట్టారు. షాపు లాభాలు పెరిగాయి. మూర్తిగారు సంతోషంతో అమూల్యకి 2000 బోనస్ ఇచ్చారు. ఇది నీ తెలివితేటలకి బహుమతి తల్లి అని అన్నారు. అమూల్య ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా ఆమెకు ఒక చిన్న అమ్మాయి కనిపించింది. రోడ్డు పక్కన బెలూన్లు అమ్ముకుంటుంది. చింపిరి బట్టలు, ఆకలితో ఉన్న కళ్ళు. అమూల్యకి తన గతం గుర్తొచ్చింది. ఒకప్పుడు తన కారులో వెళ్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు కనిపించేవారే కాదు. ఇప్పుడు తను నడుస్తూ ఉంటే లోకం లోతులు కనిపిస్తున్నాయి. ఆమె ఆ పాప దగ్గరికి వెళ్ళింది. అమ్మా, బెలూన్ కావాలా? పాప అడిగింది. అమూల్య నవ్వి, బెలూన్ వద్దు కానీ ఆకలిగా ఉందా అని అడిగింది. పాప తల ఊపింది. అమూల్య పక్కనే ఉన్న హోటల్ నుండి ఇడ్లీ ప్యాకెట్ కొనిచ్చింది. తన బోనస్ డబ్బులోంచి 100 రూపాయలు ఆ పాప చేతిలో పెట్టింది. ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నలకేమైనా కొనిపెట్టు అని అంది. ఆ పాప నవ్వు అమూల్యకి 1 కోటి రూపాయల ఆనందాన్ని ఇచ్చింది. దూరం నుండి ఒక కారులో కూర్చున్న వ్యక్తి ఇదంతా గమనిస్తున్నాడు. అతను విక్రమ్ కాదు. అతను ఒక అపరిచితుడు. చేతిలో కెమెరా ఉంది. అతను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. పని జరుగుతుంది మేడం. అమూల్య చాలా సాధారణంగా ఉంటుంది. కానీ ఆమె చుట్టూ విక్రమ్ సార్ మనుషులు ఉన్నారు. వాళ్ళ కళ్ళు కప్పి పని కానివ్వాలి. అవతల వైపు గాయత్రీదేవి. జాగ్రత్త, ఈసారి గురి తప్పకూడదు. అమూల్య, రిషి భోజనం చేస్తున్నారు. రిషి, నేను రేపు సింహాచలం గుడికి వెళ్దామనుకున్నాను. నాన్న చనిపోయాక గుడికి వెళ్ళలేదు. మనశ్శాంతి కోసం అమూల్య చెప్పింది. నేను వస్తాను, రిషి అన్నాడు. వద్దు రిషి, నువ్వు రేపు నీ ఆఫీస్ పని చేసుకో. నేను ఒక్కదాన్ని వెళ్తాను, బస్సులో వెళ్తాను. లోకల్ లైఫ్ అలవాటు చేసుకోవాలి కదా, అమూల్య వారించింది. రిషి ఒప్పుకున్నాడు. సరే కానీ ఫోన్ దగ్గర పెట్టుకో. మరుసటి రోజు ఉదయం అమూల్య బస్సులో సింహాచలం కొండలపైకి బయలుదేరింది. ఆమెకు తెలియదు ఆమె బస్సు వెనక ఒక నల్లటి స్కార్పియో కారు ఫాలో అవుతుందని. అందులో గాయత్రీదేవి పంపిన గూండాలు ఉన్నారు. విక్రమ్ మనుషులు ఆ రోజు కొంచెం ఏమర్పాటుగా ఉన్నారు. వాళ్ళు రిషి ఇంట్లో ఉన్నారు కాబట్టి అమూల్య కూడా ఇంట్లోనే ఉంటుందనుకున్నారు. అమూల్య గుడికి చేరుకుంది. దర్శనం చేసుకుంది. గుడి వెనక వైపు ఉన్న మెట్ల మార్గం ద్వారా కిందకు దిగుతుంది. అక్కడ జనసంచారం తక్కువ.
అడవి ప్రాంతం. సడన్గా ముగ్గురు వ్యక్తులు ఆమెకు అడ్డొచ్చారు. వాళ్ళ ముఖాలు కర్చీఫ్లతో కట్టుకుని ఉన్నారు. చేతిలో కత్తులు లేవు కానీ క్లోరోఫామ్ బాటిల్స్ ఉన్నాయి. అమూల్య భయపడింది. వెనక్కి తిరగబోయింది. వెనక ఇంకో ఇద్దరు. ఎవరు మీరు? అమూల్య గట్టిగా అరిచింది. అరిస్తే ఇక్కడే గొంతు కోస్తాం. మర్యాదగా మాతో రా. ఒకడు ఆమె చెయ్యి పట్టుకుని లాగాడు. వదలండి. అమూల్య వాడి చేతిని కొరికింది. అమ్మో! వాడు అరిచాడు. కోపంతో ఆమె చెంప మీద కొట్టాడు. అమూల్య కింద పడింది. వాళ్ళ ముఖం మీద క్లోరోఫామ్ గుడ్డ పెట్టబోతున్నారు. అమూల్య కళ్ళు మూసుకుని విక్రమ్ అని అప్రయత్నంగా పిలిచింది. రిషిని కాదు, విక్రమ్ని. ఆపదలో ఆమె గుండె పలికిన పేరు అదే. సరిగ్గా అప్పుడే గాల్లోంచి దూసుకొచ్చినట్లు ఒక రాయి వచ్చి ఆ రౌడీ తలకి తగిలింది. వాడు కింద పడ్డాడు. అందరూ ఆశ్చర్యంగా అటువైపు చూశారు. అక్కడ మెట్ల మీద ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. 6 అడుగుల ఎత్తు, మాసిన గడ్డం, కళ్ళల్లో రౌద్రం. అతను విక్రమ్ కాదు, రిషి కూడా కాదు. మరి ఎవరు? అతను వేగంగా కిందకు దిగివచ్చాడు. రౌడీల మీద విరుచుకుపడ్డాడు. అతని ఫైటింగ్ స్కిల్స్ చూస్తూ ఉంటే మిలిటరీ ట్రైనింగ్ ఉన్నవాళ్ళ ఉన్నాడు. 5 నిమిషాల్లో రౌడీలు పారిపోయారు. అతను అమూల్య దగ్గరకు వచ్చి చెయ్యి అందించాడు. మీకేం కాలేదు కదా మేడం? అమూల్య భయంగా చూసింది. ఎవరు మీరు? అతను నవ్వాడు. నన్ను అర్జున్ అంటారు. నేను ఈ అడవిలో ఫారెస్ట్ ఆఫీసర్ని. ఇటువైపు ఎందుకు వచ్చారు? ఇది డేంజర్ జోను. అర్జున్ రౌడీలను తరిమి కొట్టిన తర్వాత అమూల్య వైపు తిరిగాడు. అతని చేతిలో ఒక వాటర్ బాటిల్ ఉంది. దాన్ని ఆమె వైపు చాచాడు. నీళ్లు తాగండి మేడం. చాలా కంగారు పన్నట్లున్నారు అన్నారు అర్జున్. అతని గొంతులో గాంభీర్యమున్నా అందులో ఒక భరోసా ఉంది. అమూల్య ఇంకా వణుకుతూనే ఉంది. ఆమె ఆ బాటిల్ తీసుకుని నీళ్లు తాగింది. ఆ చల్లటి నీళ్లు గొంతులోకి దిగుతూ ఉంటే భయం కొంచెం తగ్గింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు రాకపోయి ఉంటే. ఆ మాట పూర్తి చేయలేకపోయింది. అర్జున్ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు ఆ మాసిన గడ్డం వెనక చాలా స్వచ్ఛంగా అనిపించింది. పర్లేదులేండి, ఇది నా ఏరియా. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడడం నా డ్యూటీ. కానీ ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళు దొంగల్లా లేరు. మిమ్మల్ని టార్గెట్ చేసినట్లే ఉన్నారు. మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? అర్జున్ తీక్షణంగా అడిగాడు. అతని కళ్ళు పోలీస్ ఆఫీసర్లా విచారిస్తున్నాయి. అమూల్య ఉలిక్కిపడింది. నిజం చెప్పాలా? తన గతం గురించి కొత్త వ్యక్తికి చెప్పడం సురక్షితమేనా? లేసా, నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి. బహుశా నా మెల్లును గొలుసు చూసి దొంగలు అనుకుని ఉంటారు అని అబద్ధం చెప్పింది. ఆమె మెల్లో చిన్న బంగారు గొలుసు ఉంది. అర్జున్ ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆమె అబద్ధం చెప్తుందని అతనికి అర్థమైంది. కానీ అతను దాన్ని పొడిగించలేదు. సరే, జాగ్రత్తగా ఉండండి. ఈ దారి సేఫ్ కాదు. రండి, మిమ్మల్ని మెయిన్ రోడ్ వరకు డ్రాప్ చేస్తానన్నాడు. అమూల్య మౌనంగా అతని వెనక నడిచింది. మెయిన్ రోడ్ వచ్చాక అర్జున్ ఆమెను బస్సు ఎక్కించాడు. నా పేరు అర్జున్, వైజాగ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని. మీకెప్పుడు ఏ సాయం కావాలన్నా ఈ నెంబర్ కాల్ చేయండి అని ఒక చిన్న విజిటింగ్ కార్డు ఇచ్చాడు. అమూల్య కార్ తీసుకుంది. థ్యాంక్ యూ అర్జున్ గారు, నా పేరు అమూల్య అని చెప్పి బస్సు ఎక్కింది. బస్సు కదులుతూ ఉంటే ఆమె కిటికీలోని చూసింది. అర్జున్ ఇంకా అక్కడ నిలబడి బస్ వెళ్లే వైపు చూస్తున్నాడు. కానీ అమూల్య మనసులో అర్జున్ కంటే ఎక్కువగా ఆపద సమయంలో తన నోటి వెంట వచ్చిన పేరు గురించి ఆలోచన మేలుతుంది. విక్రమ్, నేను రిషిని పిలవలేదు, దేవుణ్ణి పిలవలేదు, విక్రమ్ని పిలిచాను. ఎందుకు? నన్ను నాశనం చేసిన వాణ్ణి రక్షించమని ఎందుకు అడిగాను? నా ఉపచేతన మనసులో అతనింకా రక్షకుడుగానే ఉన్నాడా? ఆమె తన్ను తాను అసహించుకుంది. లేదు, అది అలవాట్లో పొరపాటు అంతే. అమూల్య ఇంటికి చేరుకుంది. ఇంట్లోకి వెళ్లే ముందు తన్ను తాను సరిచేసుకుంది. ముఖం కడుక్కొని మామూలుగా కనిపించడానికి ప్రయత్నించింది. రిషికి విషయం తెలిస్తే కంగారు పడతాడు. మళ్ళీ విక్రమ్కి ఫోన్ చేస్తాడేమో అన్న భయం ఆమెది. రిషి హాల్లో ల్యాప్టాప్ ముందు కూర్చుని ఉన్నాడు. వచ్చేసావా అమూల్య? దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది రిషి. ప్రశాంతంగా ఉంది అని అబద్ధం చెప్పింది. గుడ్. రా, అప్పులమ్మ పాయసం చేసింది, తిందాం. అమూల్య పాయసం తింటున్నా ఆ మనసులో భయం పోలేదు.
గాయత్రీదేవి మనుషులు ఇక్కడ దాకా వచ్చారంటే తన ఉనికి బయటపడినట్టే కదా. ఇక ఇక్కడ ఉండటం సేఫ్ కాదేమో. దడార్ విక్రమాయత్ తన చేతిలోని గ్లాస్ని గోడకేసి కొట్టాడు. అది ముక్కలే కింద పడింది. ఎదురుగా నిలబడిన సెక్యూరిటీ చీప్ తలదించుకుని ఉన్నాడు. ఏం చేస్తున్నారా మీరంతా? నేను లక్షల జీతం ఇస్తుంది నిద్రపోవడానికా? అమూల్య గుడికి వెళ్తే మీకు తెలియలేదా? ఆ మీద అటాక్ జరిగితే ఎవరు ఫారెస్ట్ ఆఫీసర్ కాపాడాలా? మీరేం పీకుతున్నారక్కడ? విక్రమ్ అరుపుతో ఆ గది దద్దరిల్లిపోతుంది. సారీ రిషి ఇంట్లోనే ఉన్నాడు కదా అని మేడం కూడా ఇంట్లోనే ఉంటారని మా వాళ్ళు అనుకున్నారు. ఆమె వెనకదారిలో బస్ ఎక్కి వెళ్ళిపోయింది. మేము ట్రాక్ చేయలేకపోయాం. సెక్యూరిటీ చీఫ్ అణుకుతూ చెప్పాడు. ట్రాక్ చేయలేకపోయారా? షటప్! విక్రమ్ కోపంతో ఊగిపోతున్నాడు. ఆమెకేమైనా జరిగి ఉంటే, ఆ రౌడీలు ఆమెను తాకి ఉంటే మిమ్మల్ని అందరినీ నా రోడ్డు మీద కాల్చి పారేసేవాణ్ణి. గెట్అవుట్! వైజాగ్ టీంని మార్చేయండి, కొత్త వాళ్ళని పంపండి. అండ్ వన్ మోర్ థింగ్. విక్రమ్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. నా ఫ్లైట్ టికెట్ బుక్ చేయి వైజాగ్కి. మీరు వెళ్తారా? అక్కడ రిషి ఉన్నాడు. అమూల్య మేడం మిమ్మల్ని చూస్తే పిఏ శర్మ అడ్డు చెప్పాడు. ఎవరికి కనిపించని శర్మ. నీడలా ఉంటాను, కానీ నేను అక్కడ ఉండాలి. నా కళ్ళతో ఆమె సేఫ్ అని చూస్తే తప్ప నాకు నిద్ర పట్టదు. మా అమ్మ ఆ రాక్షసి మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది. నేను అక్కడే ఉండి అడ్డుకోవాలి. విక్రమాదిత్య వైజాగ్ చేరుకున్నాడు. అతను 5 స్టార్ హోటల్లో కాకుండా భీమిలికి దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో దిగాడు. అతను తన ఐడెంటిటీని దాచడానికి సాధారణ బట్టలు వేసుకున్నాడు. నల్లటి క్యాపు, సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఒక సామాన్య టూరిస్ట్లా మారాడు. అతను ఒక అద్దె కారులో శ్రీకర్ ఆర్గానిక్ షాప్కి కొంచెం దూరంలో ఆగాడు. అక్కడ కౌంటర్లో అమూల్య కూర్చుని ఉంది. ఆమెను చూడగానే విక్రమ్ గుండెలో ఒక అలజడి. హైదరాబాద్లో రాజకుమార్లా తిరిగిన అమ్మాయి ఇప్పుడు ఆ చిన్న కుర్చీలో కూర్చొని బిల్లులు రాస్తుంది. కానీ ఆ ముఖంలో ఒక తృప్తి కనిపిస్తుంది. నువ్వెక్కడున్నా రానివి అమూల్య అని విక్రమ్ గుసగుసలాడాడు. అంతలో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ షాప్ ముందు ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి దిగాడు. అతను అర్జున్. అమూల్య అతన్ని చూసి ఆశ్చర్యంగా లేచింది. మొహంలో చిరునవ్వు. విక్రమ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎవరు వీడు? అమూల్య వీని చూసి నవ్వుతుందా? విక్రమ్కి అసహ్యం మొదలైంది. అతను గ్లాస్ దించి వారి సంభాషణ వినడానికి ప్రయత్నించాడు, కానీ దూరం వల్ల వినిపించడం లేదు. షాప్లో అర్జున్ గారు మీరిక్కడ? అమూల్య అడిగింది. అర్జున్ నవ్వాడు. అవును అమూల్య గారు, ఇది ఆర్గానిక్ షాప్ అని బోర్డు చూసి ఆగాను. మా అడవిలో దొరికే స్వచ్ఛమైన తేనె ఉంది. దాన్ని అమ్మటానికి ఏదైనా మంచి షాప్ కోసం చూస్తున్నాను. ఇక్కడ మీరు కనిపించారు అని ఒక తేనె సీస చూపించాడు. అమూల్య ఆ సీస తీసుకుంది. గిరిజన సొసైటీ తేనెలా ఉంది, చాలా బాగుంది, తప్పకుండా తీసుకుంటాం. మూర్తిగారితో మాట్లాడతానంది. థ్యాంక్ యూ. నిన్నటి షాక్ నుండి కోలుకున్నారా? అర్జున్ ఆరా తీశాడు. పర్లేదు, మీ వల్లే బతికాను. మళ్ళీ థ్యాంక్స్ వద్దులేండి, ఫ్రెండ్స్ అనుకున్నాం కదా, అర్జున్ చనువుగా అన్నాడు. ఫ్రెండ్స్? అమూల్య నవ్వింది. దూరం నుండి ఈ దృశ్యం చూస్తున్న విక్రమ్కి మంట పుట్టింది. ఫ్రెండ్సా? ఒక్క రోజులో ఫ్రెండ్స్ అయిపోయారా? ఆ రిషిగాడు చాలక ఇప్పుడు ఈ కొత్తగాడు ఒకడా? అమూల్య, నీకు రక్షణ కావాలంటే ఉన్నాను కదా, వీళ్ళెందుకు? అతని ప్రేమ ఇప్పుడు పాజిటివ్నెస్గా మారుతుంది. అర్జున్ వెళ్ళిపోయాడు. విక్రమ్ కార్ని ముందుకు పోనించాడు. అతను అమూల్యని కలవలేదు, కానీ ఆమె చుట్టూ ఎవరున్నారో తెలుసుకోవాలి. శర్మ ఆ బైక్ నెంబర్ నోటీస్ చేసుకో. వాడి జాతకం మొత్తం నా టేబుల్ మీద ఉండాలి అని ఫోన్లో ఆర్డర్ వేశాడు. విక్రమ్ వైజాగ్లోనే ఉన్నాడు. అతను రోజు అమూల్యని దూరం నుండి గమనిస్తున్నాడు. ఆమె ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఫాలో అవుతున్నాడు. ఆమె ఇంటికి వెళ్తే రాత్రి వరకు ఆ ఇంటి బయట కాపలా కాస్తున్నాడు. ఒకరోజు రాత్రి భీమిల్లో భారీ వర్షం పడుతుంది. కరెంటు పోయింది. అమూల్య ఇంట్లో ఒంటరిగా ఉంది. రిషి ఏదో పని మీద సిటీకి వెళ్ళాడు. అప్పలమ్మ కూడా లేదు. ఇల్లంతా చీకటి. బయట ఉరుములు మెరుపులు. అమూల్యకు భయం వేస్తుంది. కిటికీలు గట్టిగా కొట్టుకుంటున్నాయి. అదే సమయంలో గాయత్రీదేవి పంపిన మరో గుండా ముఠ
ఆ ఇంటి గోడ దూకింది. ఈసారి వాళ్ళ ప్లాను ఆమెను చంపడం కాదు, ఆమెను కిడ్నాప్ చేసి భయపెట్టి ఆమె చేత విక్రమ్కి వ్యతిరేకంగా వీడియో రికార్డ్ చేయించడం. అమూల్య కిటికీలోంచి ఎవరో నీడలు కదలడం గమనించింది. ఎవరక్కడా అని గట్టిగా అడిగింది. జవాబు లేదు. ఆమె వెంటనే ఫోన్ తీసుకుని రిషికి చేయబోయింది. సిగ్నల్ లేదు. దేవుడా, ఆమె తలుపు గడియలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోబోయింది. అంతలో వెనక తలుపు బద్దలు కొట్టిన శబ్దం. అమూల్య గుండె ఆగిపోయినట్లయింది. 4 వ్యక్తులు లోపలికి చొరబడ్డారు. టార్చ్ లైట్లు ఆ ముఖం మీద వేశారు. అరిసి చంపేస్తాం. అమూల్య కిచెన్లోకి పరిగెత్తింది. చేతికి దొరికిన కత్తి తీసుకుంది. దగ్గరకు రాకండి అని హెచ్చరించింది. వాళ్ళు నవ్వారు. చిన్నపిల్ల, కత్తితో మమ్మల్ని ఆపుతావా అని ముందుకు వచ్చారు. బయట విక్రమ్ తన కారులో ఇంటికి కొంచెం దూరంలో ఉన్నాడు. కరెంటు పోవడం, ఇంట్లో అలికిడి వినిపించడం అతనికి అనుమానం తెప్పించింది. అతను వెంటనే కారు దిగి వర్షంలో తడుస్తూ గోడ దూకాడు. కిటికీలోంచి టార్చ్ లైట్ వెలుతురు కనిపించింది. అమూల్య అరుపు వినిపించింది. విక్రమ్కి ఆ క్షణం ఏమీ గుర్తులేదు. అతను ఒక ప్రళయంలో మారాడు. మెయిన్ డోర్ని ఒక తన్ను తన్నాడు. అది పాతది కాబట్టి విరిగిపోయింది. లోపలికి అడుగుపెట్టాడు విక్రమాదిత్య. వర్షంలో తడిసిన బట్టలు, ఎర్రబన్న కళ్ళు, చేతిలో ఒక ఇనుప రాడ్డు. రౌడీలు వెనక్కి తిరిగారు. ఎవర్రా నువ్వు? విక్రమ్ సమాధానం చెప్పలేదు. నేరుగా వెళ్ళి మొదటివాడి తల మీద రాడ్డుతో కొట్టాడు. వాడు కుప్పగూలిపోయాడు. మిగిలిన 3 కత్తులు తీశారు. చంపేయండ్రా వాణ్ణి. విక్రమ్ వాళ్ళతో పోరాడుతున్నాడు. ఒకడి చెయ్యి విరిచాడు. ఇంకొకడిని గోడకేసి కొట్టాడు. అమూల్య కిచెన్ డోర్ దగ్గర నిలబడి షాక్తో చూస్తుంది. ఆ చీకట్లో మెరుపుల వెలుతురులో విక్రమ్ ముఖం సుష్టంగా కనిపించింది. విక్రమ్ ఆమె నమ్మలేకపోతుంది. అతను ఇక్కడెందుకున్నాడు? తన్ను కాపాడ్డానికి వచ్చాడా? ఒక రౌడీ వెనక నుంచి విక్రమ్ని కత్తితో పొడవబోయాడు. విక్రమ్ వెనక అమూల్య గట్టిగా అరిచింది. విక్రమ్ తప్పుకున్నాడు, కానీ కత్తి అతని భుజాన్ని గీసుకుంటూ వెళ్ళింది. రక్తం చిమ్మింది. అయినా విక్రమ్ ఆగలేదు. ఆ రౌడీని పట్టుకుని గొంతు పిసికాడు. నా అమూల్య జోలికి వస్తారా? మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తా. విక్రమ్ అరుస్తున్నాడు. అతనిలో రాక్షసుడు మళ్ళీ నిద్రలేచాడు. కానీ ఈసారి రక్షించే రాక్షసుడు. రౌడీలు భయపడి పారిపోయారు. విక్రమ్ ఆయాసపడుతూ మోకాళ్ళ మీద కూర్చున్నాడు. భుజం నుండి రక్తం కారుతుంది. అమూల్య పరుగున అతని దగ్గరకు వచ్చింది. కత్తిని పక్కన పడేసి అతని భుజం పట్టుకుంది. విక్రమ్, మీకు గాయమైంది. ఆమె గొంతులో ఆందోళన. విక్రమ్ తల ఎత్తి ఆమెను చూశాడు. నువ్వు సేఫ్ కదా? అదే అతని మొదటి ప్రశ్న. అమూల్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను సేఫ్, కానీ మీరెందుకు వచ్చారు? ఎందుకు మళ్ళీ మళ్ళీ నన్ను రక్షిస్తున్నారు? నన్ను వదిలేయచ్చు కదా? విక్రమ్ ఆమె చేతిని పట్టుకున్నాడు. వదిలేయలేను అమూల్య. నా ప్రాణం పోయినా నిన్ను వదల్లేను. నువ్వు నన్ను ఎంత దూరం నెట్టినా నేను బంతిలా మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. ఎందుకంటే అతను ఆగిపోయాడు. ఎందుకంటే అమూల్య ఊపిరి బిగబట్టి అడిగింది. విక్రమ్ కళ్ళల్లో ఒక వింత మెరుపు. ఎందుకంటే నా పాపానికి విముక్తి నువ్వే, నా ప్రశాంత నువ్వే. అంతలో కరెంటు వచ్చింది. హాల్లో వెలుతురు నిండింది. విక్రమ్ అమూల్యను వదిలి లేచి నిలబడ్డాడు. రిషి ఎక్కడున్నాడు? నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తాడా? వాడికి బాధ లేదా? విక్రమ్ అరిచాడు. అమూల్య ఆశ్చర్యపోయింది. ఇందాకంతా ఎమోషనల్గా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ కోపమా? రిషి పని మీద వెళ్ళాడు. అయినా మీరెందుకు వచ్చారు వైజాగ్కి? నన్ను ఫాలో అవుతున్నారా? అమూల్య నిలదీసింది. అవును, ఫాలో అవుతున్నాను. లేకపోతే ఈ పాటికి ఆ రౌడీలు నిన్ను ఎత్తుకుపోయేవారు. చూడు అమూల్య, నీకిష్టమున్నా లేకపోయినా నా మనుషులు ఇక్కడే ఉంటారు. నువ్వెక్కడికి వెళ్ళినా నీడలా ఉంటారు. నా మాట కాదని ఇంకోసారి ఒంటరిగా తిరిగితే నిన్ను బలవంతంగా హైదరాబాద్ తీసుకెళ్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. అమూల్యకి కోపం వచ్చింది. మీరు మారరు, అదే అహంకారం. నా మీద మీకు హక్కు లేదు. హక్కు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. రక్తం పోతుంది. విక్రమ్ కూల్గా సోఫాలో కూర్చున్నాడు. అమూల్యకేం చాలా అర్థం కాలేదు. తిట్టాలా, వైద్యం చేయాలా? చివరికి మానవత్వం గెలిచింది. ఆమె ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చింది. అతని షర్ట్ బటన్స్ విప్పింది.
గాయం చూసి కళ్ళు మూసుకుంది. భయపడకు, క్లీన్ చేయి విక్రమ్ అన్నాడు. ఆమె డెటాల్తో క్లీన్ చేస్తూ ఉంటే విక్రమ్ కనీసం కదల్లేదు. అతను ఆ ముఖాన్ని దగ్గరగా చూస్తూ ఉండిపోయాడు. ఆమె వేడి శ్వాస అతని ఛాతికి తగులుతుంది. ఆ నిశ్శబ్దంలో ఇద్దరి గుండె చప్పుళ్ళు సుష్టంగా వినిపిస్తున్నాయి. సరిగ్గా అప్పుడే బయట కారు ఆగిన శబ్దం. రిషి వచ్చాడు. హాల్లోకి రాగానే రిషి షాక్ అయ్యాడు. సోఫాలో విక్రమ్, అతని బ్యాండేజ్ వేస్తున్న అమూల్య. రిషి చేతిలోని బ్యాగ్ కింద పడింది. విక్రమ్. ముగ్గురి మధ్య ఇప్పుడు మౌన యుద్ధం మొదలైంది. రిషికి అమూల్య మీద నమ్మకం ఉంది, కానీ విక్రమ్ని చూస్తే అసహ్యం. విక్రమ్కి రిషిని చూస్తే అసూయ. అమూల్య ఇద్దరి మధ్య నలిగిపోతున్న సమిధ. మరి తర్వాత ఏం జరగబోతుందో, రిషి విక్రమ్ని చూసి ఎలా రియాక్ట్ అవుతాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.